ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అవడం పట్ల అన్వేష్ స్పందించారు. బత్తాయిలకు నిద్ర లేకుండా చేస్తాను అంటూ మరొక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇన్స్టా అకౌంట్ ఫాలోవర్స్తో తనకు పని లేదు అంటూ అన్వేష్ అంటున్నారు. యూట్యూబ్ నుంచి నెలకి లక్షలు సంపాదిస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడుతూ అతను ఒక విషయాన్ని చెప్తున్నారు. దీనివల్ల నాకు పోయేది ఏమీ లేదు, మీకు ఎవ్వరికి నిద్ర లేకుండా చేస్తా, ఎవరైతే బత్తాయిలు ఉన్నారో మీ బత్తాయిలందరికీ నిద్ర లేకుండా చేస్తాను నేను అని చెప్తున్నారు. తన 2 చేతులు 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లట, 2 కాళ్ళు 2 యూట్యూబ్ ఛానల్స్ అట, బాడీ ఏమో ఫేస్బుక్ అట. వీటన్నిటిని నడిపేది తెలివైన బుర్రట. అయితే ఒక చెయ్యి పోయింది, మిగతా బాడీ అంతా ఉంది, ఇబ్బంది ఏం లేదు, నాకు 2వ చెయ్యి ఉంది అంటే 2వ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది అంటూ అదిగో మనం స్క్రీన్లో చూడొచ్చు. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది, మరొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తనకుంది, తనకేమి ఇబ్బంది లేదు అంటూ చెప్తున్నాడు. అన్వేష్ చిన్ని అని ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, అందులో 309K ఫాలోవర్స్ అందులో కనిపిస్తున్నారు. సో ఇప్పుడు బ్యాన్ అయినటువంటి అకౌంట్కి సుమారుగా 13 lakhs సబ్స్క్రైబర్స్ ఉంటే, ఫాలోవర్స్ ఉంటే, ఇందులో 3 lakhs అబోవ్ ఫాలోవర్స్ మనకు కనిపిస్తున్నారు. సో ఇట్స్ నథింగ్, నన్ను ఏమీ పీకలేరు అని చెప్పి సింపుల్గా చెప్తున్నాడు. అలాగే మీకెవ్వరికి నిద్ర లేకుండా చేస్తాను, బత్తాయిలు నన్ను ఏదో చేశారని చెప్పేసి అనుకుంటున్నారు, అంత సీన్ లేదని చెప్పి చెప్తున్నాడు. సో ఒక చెయ్యి పోయింది, ఇంకో చెయ్యి కాళ్ళు ఉన్నాయి, బాడీ ఉంది, బ్రెయిన్ ఉంది. 2వ చెయ్యి కూడా పోతుందా? నా 2 కాళ్ళు ఉంటాయి, అందులో ఒక కాలు పోతే ఇంకొక కాలు ఉంటుంది, ఆ కాలు కూడా తీసేస్తే మధ్యలో బాడీ ఉందంట, అది ఫేస్బుక్ అట. సరే అది కూడా పోయిందా? నా తెలివైన బ్రెయిన్ ఉంది, ఒక్కొక్కళ్ళ సంగతి నేను చెప్తాను అంటూ మాట్లాడుతున్నాడు. సో మనం ఈరోజు ఉదయం కూడా డిస్కస్ చేసాం. నిజంగా చెప్పాలంటే అన్వేష్ అందులో చెప్పింది ఒక విషయం కరెక్టే. ఏంటి? దీనివల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు, నాకేం సంపాదన లేదు కదా అని చెప్పి చెప్తున్నాడు. బట్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంపాదన లేనప్పుడు అసలు ఎందుకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మరి పోతే బాధపడడం ఎందుకు? నాకు ఇంకొక అకౌంట్ ఉందన్న ఎందుకు? ఆ అకౌంట్ కూడా డిలీట్ చేయొచ్చు కదా. కాదు కదా, అలా కాదు కదా. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వేరే ప్రమోషన్స్ చేసి డబ్బులు సంపాదించకపోయినా తన వీడియోస్ని ప్రమోట్ చేసుకోవడానికి, తన వీడియోస్ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తనకి. అది చాలా పెద్ద దెబ్బ. ఖచ్చితంగా కక్కలేక మింగలేక బయటికి ఒక ధైర్యాన్ని చూపించాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాడు. అఫ్కోర్స్ ఒక్క విషయంలో వీ మస్ట్ అప్రిషియేట్, తెలివి కల్లోడే, కాదని మనం చెప్పలేము, లేదంటే ఈ స్థాయి వరకు ఎలా వస్తాడులే, కానీ తెలివి ఉంది. ముందే 2వ అకౌంట్ మెయింటైన్ చేశాడు, ఒక ఛానల్ కాదు 2 ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ని మెయింటైన్ చేస్తున్నాడు. సో అంతవరకు డౌట్ లేదు. కాకపోతే ఈ మేకపోతు గాంభీర్యం ఇంకెన్ని రోజులు? ఆల్రెడీ చాలామంది సబ్స్క్రిప్షన్ పోయింది, చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు, ఇక్కడ విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇండియాకు వస్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఊహించుకోవడం కూడా కష్టమే, ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. రాలేని పరిస్థితి, ఇండియాకి రాలేడు, అంటే సొంత ఊరికి రాలేడు, అకౌంట్ పోయింది, సబ్స్క్రిప్షన్ పోయింది, ఇన్కమ్ తగ్గింది, బ్యాడ్ నేమ్ వచ్చింది, ఒకప్పుడు ఉన్నంత ఫాలోయింగ్ లేదు ఇప్పుడు. సో ఇంత నష్టం జరుగుతున్నా మరి ఇలా ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఒక రకమైన మేకపోతు గాంభీర్యం, అంతకు మించి ఇంకేం లేదు. దానికి తోడు బత్తాయిలు, ఆరెంజ్లు అని చెప్పేసి మతం గురించి మాట్లాడడం, లేదంటే భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా కామన్గా కంటిన్యూ అవుతుంది. ఇది ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా? ఇదే అతిపెద్ద ప్రశ్న. వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? ఇది అతి విశ్వాసమా, ఆత్మవిశ్వాసమా? యూట్యూబ్ ఛానల్ కూడా లేకుండా చేస్తామని చెప్పేసి మనం చెప్పడానికి మనం చూస్తున్నాం. కళ్యాణి గారు కూడా మాట్లాడారని విన్నాను నేను, మనతో కూడా మాట్లాడబోతున్నారు. యూట్యూబ్ ఛానల్ కూడా లేకపోతే అంత ఈజీనా? చెప్పినంత ఈజీనా? ఒక కాలు పోతే ఇంకో కాలు ఉంది అని చెప్పడానికి చెప్పినంత ఈజీనా? సడన్గా ఇన్కమ్ ఆగిపోతే అంత ఈజీనా? వేరే పని ఏం తెలియదు కదా, తెలిసింది ఇది ఒక్కటే పని. దీంట్లో కావాల్సిందే వ్యూవర్షిప్, సబ్స్క్రిప్షను, ఎంత వైరల్ అయితే అంత ఉపయోగం. సో దీంట్లో మరి సబ్స్క్రైబర్స్ పోయి బ్యాడ్ టాక్ వచ్చి నెగిటివ్ అయిపోయి మనం చూసాం. గతంలో కొంతమందిని గొప్ప వాళ్ళనే చూసాం. సాల్ట్ బే అని మనకి మీరందరూ వినే ఉంటారు, ఒక పెద్ద చెఫ్. అతను చేసినటువంటి డిష్కి చాలా పాపులారిటీ, అతని స్టైల్ ఆఫ్ కటింగ్కి అండ్ సాల్ట్ని స్ప్రింకిల్ చేయడానికి. ఆ తర్వాత ఎంత పెద్దోడయ్యాడో, రొనాల్డో లాంటి వాళ్ళు, మెస్సీ లాంటి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. నౌ వేర్ ఈజీ, అంత పెద్దోళ్ళే కనిపించకుండా పోయినప్పుడు జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా వాళ్ళు పాపులర్ అయింది. హీ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సాల్ట్ బే లాంటి వాళ్ళ ముందు హీ ఈజ్ నథింగ్.
ఎందుకు ఇది అంతా ఈ మేకపోతు గాంభీర్యమా, నిజంగానే తన తెలివితేటల మీద ఉన్నటువంటి ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా? మనతో కరాటే కళ్యాణి గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ నటి అలాగే సోషల్ యాక్టివిస్ట్ కూడా. సో కళ్యాణి గారు, నేను ఎక్కడో మీరు చెప్తే విన్నాను, మీరు ఇచ్చిన కంప్లైంట్ వల్లే అతని అకౌంట్ క్లోజ్ అయిందని, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ని కూడా క్లోజ్ చేపిస్తానని చెప్పినట్లుగా నేను విన్నాను. షుడ్ ఐ అప్రిషియేట్ ఫర్ దట్? మీరు మీ వల్లే జరిగిందా అది? అది నిజంగా నేను ఇచ్చిన కంప్లైంటేనండి. అది ఖచ్చితంగా అది నేను ఇంతకు ముందు కూడా మీరు పేపర్లో టీవీలో వచ్చింది, అప్పుడు కూడా మనం మాట్లాడాము. అవును, మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఆర్టీవీ కూడా మీతో మాట్లాడింది, కంప్లైంట్ ఇచ్చారు. సో అంటే నేను స్టేట్మెంట్ క్లియర్ గా వినలేదు, అందుకని అడుగుతున్నాను. ఎఫ్ఐఆర్ అయిందండి, ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత ఇన్స్టాగ్రామ్ కి లేఖ కూడా పోలీసులు రాశారు కదా. అవును అవును రాశారు, పోలీసులు రాసిన తర్వాతనే ఇప్పుడు క్లోజ్ అయింది. సో నేను చేసిన తప్ప ఇంకెక్కడ ఎఫ్ఐఆర్ అవ్వలేదు ఎవరిది. దీని మీద బేస్ చేసుకుని చేశారు కాబట్టి పోలీసులను అడిగాను నేను, పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు అయింది, ఇన్స్టాగ్రామ్ క్లోజ్ అయిందని. సో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయానికి. ముందు ఒక స్టెప్ పడిందండి, వాడు ఏం మాట్లాడినా గానీ ఎలా మాట్లాడినా కూడా వాడు ఏదైనా మాట్లాడుకున్నాను, మా ప్రయత్నం అయితే మేము ఆపం. వాడి యూట్యూబ్ బ్యాన్ చేయడానికి ఏ విధంగా చేయాలి, వాడి పాస్పోర్ట్ డిపోర్ట్ చేయడానికి ఏ విధంగా చేయాలన్నదే మెయిన్ నా ప్రయత్నాలు. ఆపను, వాడికి ఇంత కూడా చలనం లేదు. మీరు వీడియో చూసారా? తను ఒక వీడియో చేశారు కదా, ఇన్స్టాగ్రామ్ 2 పేజెస్ నాకు 2 చేతులు, 2 యూట్యూబ్ ఛానల్స్ నాకు 2 కాళ్ళు, మధ్యలో ఫేస్బుక్ నా బాడీ, నా తల బ్రెయిన్ వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఒక చెయ్యి పోతే ఇంకో చెయ్యి ఉంది, ఆ చెయ్యి కూడా పోతే 2 కాళ్ళు ఉన్నాయి, ఒక కాళ్ళు తీసేస్తే ఇంకొక కాళ్ళతో ఉంటా, కుంటుకుంటూ నడుస్తా, అది కూడా తీసేస్తే మధ్యలో నాకు బాడీ ఉంది, మీరు అది కూడా తీసేస్తే నాకు షార్ప్ బ్రెయిన్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, మీ బత్తాయిల సంగతి నేను చూస్తా అని చెప్పి మాట్లాడాడు. నిద్ర లేకుండా చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. మీరు చూసారా? చూశానండి. అంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఏం చేయాలో తెలియక బయటికి నవ్వుతూ లోపల బాధపడిపోతున్నాడు పాపం, అది అర్థమవుతుంది ఫేస్లోనే. కాకపోతే ఏంటంటే ఒక చెయ్యి పోయిందని ఒప్పుకున్నాడు కదా, రెండో చెయ్యి కూడా 3 లక్షల ఫాలోవర్స్ తో ఉన్నారు, అది ఎప్పటి నుంచో నడుపుతున్నాడు, అది కూడా పోతుంది తొందరలో, ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఆటోమేటిక్ పోద్ది. ప్లస్ ఏంటంటే చెయ్యి పోతే తినలేడు, ఇంకో పని కూడా చేయలేడు, సో అది ముఖ్యం. కాబట్టి పోయింది చాలా పెద్దదే, గట్టిగానే అయింది. నువ్వు కాళ్ళతో నడుస్తావు కానీ చేయాల్సిన పనులు చేయలేవు, అవి ఎవరు ఇంకోళ్ళు చేయలేరు నీకు.